పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నంద్యాల జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాటులో డోన్ ఎంపీడీఓ నిర్లక్ష్యం వహించినట్లుగా తెలుస్తోంది. డోన్ ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డిపై డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ సమర్పించిన ప్రైవేటు వాహన బిల్లులు నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చారు. పెండింగ్ బిల్లులతో పాటు భవిష్యత్తు బిల్లులు కూడా పాస్ చేయవద్దంటూ సూచన చేశారు. సీఎం పర్యటన రోజున సిబ్బంది వాహనం లేక ఇబ్బందులు పడ్డ ఘటన ప్రస్తావనకు వచ్చింది. కార్యాలయ ప్రతిష్టకు భంగం కలిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కర్నూలు జెడ్పీ సీఈఓకి నివేదిక ఇవ్వటం జరిగింది. జిల్లా అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా ఈ వ్యవహారం మారింది. పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, పూర్తిగా కూడా ఈ అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ మనం చూసుకోవచ్చు. నంద్యాల జిల్లా ఏదైతే డోన్ నియోజకవర్గంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ డోన్ ఎంపీడీగా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా ఆ సీఎం ప్రోగ్రామ్ కి వెహికల్ లేకుండా రావడం వల్ల కూడా ఎంపీడీఓ వెహికల్ లేనందు వల్ల కూడా అక్కడికి సీఎం ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎంపీడీఓ కార్లో పనిచేసే సిబ్బంది కూడా వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి కూడా వేరే వాహనంలో వెళ్ళడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఈ సంఘటన అంతా చూశారని చెప్పవచ్చు. వెంటనే ఎంపీడీఓ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అంటే వాహనాలు ఉంచుకొని కూడా ప్రభుత్వ వాహనాలు పెట్టుకొని కూడా ఎందుకు ఈ రకంగా వాళ్ళు వేరే వాహనాలు లిఫ్ట్ అడిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఏదైతే అధికారిక వాహనంగా ఉపయోగిస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ని గతంలో నుంచి కూడా ఉపయోగిస్తున్నారు. నేపథ్యంలో కూడా లక్షల బిల్లులు కూడా దీని మీద తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే నేపథ్యంలో కూడా ఏవైతే బిల్లులు ఉన్నాయో ఈ బిల్లును కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా డోన్ ట్రెజరీకి కూడా లేఖ రాయడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా పంచాయతీ ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అధికారి క్లియర్ గా కూడా ఎంతమంది వస్తున్నారో అధికారిక కార్యక్రమానికి ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఎంపీడీఓ ఎందుకు సరిగ్గా అనలైజ్ చేయలేకపోయారు? ఎన్ని వాహనాలు పడతాయి ఏంటి అనేది ఎందుకు సరైన అరేంజ్మెంట్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు? వాస్తవంగా ఈ ఎంపీడీఓకి సంబంధించినటువంటి వాహనం పూర్తి స్థాయిలో ఆ మీటింగ్ కి రాలేదు, సరైన సమయానికి అక్కడికి రాలేదు అని చెప్పేసి అని కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవంగా కూడా ప్రతి నెల కూడా పూర్తి స్థాయిలో తను ఉపయోగిస్తున్న వాహనానికి కూడా బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు, బిల్లులు తీసుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సిబ్బంది కూడా ఏదో రకంగా అక్కడికి వచ్చారని చెప్పొచ్చు, అక్కడ పనిచేసే సిబ్బంది. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో ఆ వాహనం లేకపోవడము, వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెళ్ళడము చాలా అభ్యంతరకరం కాబట్టి అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీడీఓ అదే వాహనాన్ని వాడుతున్నాడు వెంకటేశ్వర రెడ్డి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ సీఎం ప్రోగ్రామ్ పెట్టుకొని కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఎందుకు ఆ వాహనాన్ని తీసుకురాలేదు, అక్కడికి వాహనం తీసుకురాకపోవడం వల్ల ఆఫీస్ లో పనిచేసే సబార్డినేట్ కావచ్చు మిగతా వారందరూ కూడా అఫీషియల్ గా అక్కడికి సీఎం ప్రోగ్రామ్ కి డ్యూటీకి వచ్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వారు వేరే వాహనాలను లిఫ్ట్ అడిగి బైక్లు లిఫ్ట్ అడిగి వెళ్ళినటువంటి పరిస్థితి దగ్గరుండి చూశారని చెప్పవచ్చు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ నేపథ్యంలో కూడా వాహనం ఉండి కూడా మన సిబ్బంది వేరే వాళ్ళని లిఫ్ట్ అడగాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వహించారు, ముందస్తుగా వాహనాలను ఎందుకు మీరు ఏర్పాటు చేసుకోలేకపోయారు, సీఎం ప్రోగ్రామ్ పట్ల సీఎం ప్రోగ్రామ్ ఉందని తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారన్న దానిపైన కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జెడ్పీ సీఈఓకు కూడా ఇప్పటికే ఆయన లేఖ రాశారని చెప్పవచ్చు. ఏదైతే ఇప్పటి వరకు చెల్లించినటువంటి బిల్లులతో పాటుగా మీరు ఇంకా మున్ముందు ఏదైతే వెహికల్ మీద ఉన్నటువంటి బిల్లులు ఏదైనా పంపితే కూడా వాటికి ఇవ్వద్దని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ గా కూడా ఆదేశాలు పంపించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మల్లికార్జున్, ఇప్పుడు ఎంపీడీఓ నుంచి కర్నూలు జెడ్పీ సీఈఓకి ఒక నివేదిక కానీ అంటే తన ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఏమైనా రానుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీనికి సంబంధించి? అయితే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారి అయినటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి దీనిపైన ఒక లెటర్ రాశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఒక మెమో కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీడీఓ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ సందర్భంలో అక్కడ వెహికల్ తీసుకురాలేదు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు, సీఎం ప్రోగ్రామ్ కంటే ముందు మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు, సిబ్బంది అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవడము, వెహికల్ అరేంజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎందుకు ఏర్పాటు చేసుకోలేక
దానిపైన కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి సిబ్బందిని రోడ్డు మీద నిలబెట్టేసి వేరే వాళ్ళు లిఫ్ట్ అడిగేటువంటి దుస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా దీనిపైన ఉన్నతాధికారి సీరియస్ గా రావడం, అదేవిధంగా జెడ్పీ సీఎం కు కూడా పోలీసులు ఈ లెటర్ కూడా రాశారు. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి దీనిపైన కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కూడా ఇతనిపైన తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సీఎం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి. సిబ్బంది ఉంటారు, అదేవిధంగా అక్కడ ప్రోగ్రామ్ వెళ్ళడం కంటే రావడం కానీ ప్రతి ఒక్కరు కూడా మనము అరేంజ్ చేసుకుని వెళ్ళాలి. అయితే అఫీషియల్ గా ఉన్నటువంటి వెహికలే రాకపోతే ఇంకా ఏం విధులు నిర్వహిస్తారన్న దానిపైన కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో జడ్పీ సీఎంఓ దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నతాధికారి ఫిర్యాదు చేశారు కాబట్టి అక్కడ ఆఫీస్ లో ఉన్నటువంటి సబార్డినేట్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తారు. విచారించిన తర్వాత నిజంగా ఆ వెహికల్ లేదు అని చెప్పేసి వారి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ తర్వాత కూడా జడ్పీ సీఎంఓ అతనిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటాం డీటెయిల్స్. ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కర్నూలు జడ్పీ సీఈఓకి నివేదిక అందడం జరిగింది. ఏదైతే సీఎం ప్రోగ్రామ్ ఉందో డోన్లో ఆ కార్యక్రమంలో కూడా సరిగ్గా కూడా అక్కడ ఈ వాహనాలను అరేంజ్ చేయకపోవటం, మిగిలిన వాళ్ళు లిఫ్ట్ అడిగి వెళ్లటంతో కూడా ఎంపీడీఓ సమర్పించినటువంటి ప్రైవేటు వాహన బిల్లులు నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక దీంతో కూడా ఒక ఎక్స్ప్లెయినరీ లెటర్ కూడా రాసి ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం కూడా వివరణ తీసుకోనున్నట్లుగానైతే ఈ వ్యవహారంలో మనం చూడొచ్చు.